హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ప్లస్ తెలంగాణ ఎగ్జామ్స్, అలాగే ఆర్సీ ఎగ్జామ్స్, వీటి అందరి తరపున యువ తెలంగాణ అనే ఒక పేపర్ వస్తుంది. ఆ పేపర్ గురించి ఈరోజు వచ్చినటువంటి పేపరు, ఈ పేపర్లో వచ్చినటువంటి సమాచారాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం అనేది చేస్తాను ఈ రోజు నుంచి. ఇక్కడ మనము ఫస్ట్ ఈరోజు మేము బ్యానర్ రైటింగ్గా తీసుకుంది నిరుద్యోగులను మళ్ళీ అణిచేశారు. యువ తెలంగాణ పేపర్ మొత్తం కూడా యూత్కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువగా ప్రయారిటీ అనేది ఇస్తుంది. పాలిటిక్స్ మిగతా అన్నీ కవర్ చేసుకుంటూ కూడా యూత్కి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తుంది. అందులో భాగంగా నిన్న వీళ్ళు గ్రూప్స్కి కానీ లేకపోతే అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అన్ని ఎగ్జామ్స్ మాకు పెట్టాలని చెప్పేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి నిన్నంతా వీళ్ళు నిరుద్యోగులు చలో గాంధీ భవన్కి పిలుపైతే ఇచ్చారు. దాంతో వాళ్ళందరూ కూడా జిల్లాల నుంచి కానీ ఇక్కడ లోకల్ నుంచి కానీ అశోక్ సార్ కానీ వీళ్ళందరూ కూడా అట్లా రావడం అనేది జరిగింది. జిల్లాల నుంచి కూడా రాకుండా ఈ జనాన్ని నిలిపేసి ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి జైళ్ళకి తరలించారు. గాంధీ భవన్ దగ్గర నిన్న రోజంతా కూడా ఉద్రిక్తత అనేది కొనసాగింది. 2 లక్షల కొలువుల హామీ నెరవేర్చాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం మీద మండిపడ్డారు నిరుద్యోగులు. మనకి రాష్ట్రంలో నిరుద్యోగతికి మళ్ళీ నిరాశ ఎదురైంది. గాంధీ భవన్కి వెళ్ళినటువంటి సీఎంకి కానీ మిగతా మంత్రులు కానీ లేకపోతే కాంగ్రెస్ లీడర్లు కానీ మరి మీరు 2 లక్షలు ఏడాదిలో 2 లక్షలు ఇస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించారు కాబట్టి దాని ప్రకారం మరి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడానికి అని చెప్పేసి, డిమాండ్ కూడా కాదు జస్ట్ వినతి పత్రం ఇవ్వడానికి అని చెప్పేసి అడుగుదాము ఏం చెప్తారని చెప్పేసి దానికోసం వెళ్తే దానికోసం వాళ్ళు మొత్తం పోలీసు వాళ్ళు దాదాపు 1000 మంది పోలీసులు ఉన్నారట నిన్న గాంధీ భవన్ దగ్గర. మొత్తం అణిచిపడేశారు. నిరుద్యోగులు మీద ఇలాంటి అణచివేత చర్యల్ని వీళ్ళు ఖండించారు. ఇంతకుముందు ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి, ఇదే మహేష్ కుమార్ గౌడ్, మరి అద్దంకి దయాకర్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళని రెచ్చగొట్టారు. మీరు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఇచ్చేయండి అజ్జేయండి అని చెప్పి రెచ్చగొట్టారు. వాళ్ళకి ప్రకటనలు ఇచ్చారు, ఇంత చేశారు. మరి ఇప్పుడు మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాల హామీ కానీ ఎందుకు నెరవేర్చట్లేదు? జాబ్ క్యాలెండర్ ప్రకటించారు, అక్టోబర్ నుంచి నోటిఫికేషన్ పడాలి, అది వెళ్ళిపోయింది. అది కూడా దాన్ని ఎస్సీ వర్గీకరణ అన్నారు. ఎస్సీ వర్గీకరణ అయిపోయింది కదా, మరి మీరు అన్న మాటే కదా, అన్న మాటకి అయిపోయింది కదా అక్కడ, మరి ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి నిరుద్యోగులు అయితే నిన్నంతా కూడా నిలదీశారు. ఆ వార్తను మేము హైలైట్ చేశాము. నిరుద్యోగులు ఆగస్టు 15 వరకు కూడా డెడ్ లైన్ అనేది పెట్టారు. ఆగస్టు 15 లోపు మాకు నోటిఫికేషన్స్ ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని. అసలు ఎందుకు మాట్లాడలేదు అర్థం కావట్లేదు, ఎవరు మాట్లాడలేదు కనీసం దాని మీద. ఆ అద్దంకి దయాకర్ అక్కడికి వచ్చినప్పుడు, ఉస్మాన్ యూనివర్సిటీ ఆ ఏరియా లైబ్రరీకి వాటికి వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం గట్టిగానే నిలదీశారు. అయినప్పటికీ కూడా దానికి రెస్పాన్స్ అనేది లేదు. ఆయన కూడా మిమ్మల్ని బీఆర్ఎస్ వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు, మీరు అసలు నిజంగా సిన్సియర్గా చదువుకోండి, మేము ఇస్తాము అది ఇదని మాట్లాడుతున్నారు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మన సివిల్స్ వాళ్ళకి ఈ చెక్కులు ఇచ్చారు కదా, ₹1,00,000 చెక్కులు ఇంత ఇచ్చారు కదా మెయిన్స్కి వచ్చిన వాళ్ళందరూ, సివిల్స్లో ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి వచ్చిన వాళ్ళందరికీ. అప్పుడు కూడా ఆయన అదే హామీ ఇచ్చారు, మీరు చదువుకోండి మేము చెప్తాను. నువ్వు ప్రకటించాలి కదా, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, ఉద్యోగాలు ప్రకటించాలి, అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అని చెప్తే వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ ప్రిపరేషన్ ఎన్ని రోజులు ఉంటారు హైదరాబాద్లో. ఇప్పటికి మీరు అక్టోబర్ నుంచి ఈ రోజు వరకు లెక్కేసుకున్నా కూడా ఇన్ని నెలలు గడిచిపోయినాయి. 8వ నెల నడుస్తుంది. మరి అంతకుముందు 7 నెలలు ప్లస్ అంతకుముందు ఉన్నటువంటి 2 నెలలు, 9 నెలలు 10 నెలలు అయింది. మరి ఇంతవరకు దానికి అతిగతి లేకపోతే ఎట్లా, ఇంకెప్పటికి వస్తాయి నోటిఫికేషన్ అనేవి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాన్ని మేము యువ తెలంగాణలో ఫస్ట్ పేజీలో బ్యానర్ రైటింగ్ కింద హైలైట్ చేశాము. ఇంకా మిగతా వార్తల్లోకి వెళ్తే, మిగతా వార్తలను మనం గమనిస్తే ఇక్కడ కస్తూర్బా స్పెషల్ ఆఫీసర్ల కష్టాలకు సంబంధించినటువంటి ఒక ఐటమ్ని మేము యువ తెలంగాణ పేపర్లో కవర్ చేసాము. ప్రతి వ్యవస్థలో కూడా అవస్థలు అనేవి ఉంటాయి. ఈ కస్తూర్బా విద్యాలయాల్లో కూడా చాలా అవస్థలు ఉన్నాయి. స్పెషల్ ఆఫీసర్లు అని చెప్పేసి వాళ్ళ ప్రిన్సిపాల్ అటు జూనియర్ ఫస్ట్ అసలు 6th నుంచి 8th వరకే పెట్టారు. తర్వాత దాన్ని ఇంటర్మీడియట్ దాకా తీసుకుపోయారు. ఆ కస్తూర్బా స్కూల్స్ని కాలేజీలు దాకా చేసేసారు. వాళ్ళకి స్పెషల్ ఆఫీసర్లకి ఇచ్చేదంతా 32,000 జీతం ఇస్తున్నారట. ఆ 32,000 జీతాన్ని వాళ్ళు అసలు అంటే నిధులు ఉండవు. మామూలుగా జనరల్గా ఏంటంటే ఏదన్నా అట్లాంటి గురుకులాలు కానీ కస్తూర్బా కానీ ఇట్లాంటి వాటికి ఏంటంటే కొంత ఫండ్ అనేది ఉండాలి. ఒక హెడ్ మాస్టర్ ప్రిన్సిపాల్ అన్న వ్యవహరించే వాళ్ళ దగ్గర, స్పెషల్ ఆఫీసర్ల దగ్గర కొంత ఫండ్ అనేది ఉండాలి. ఉంటే ఏంటంటే ఏ అత్యవసరం వచ్చినా, ఏదో పంపు పాడైపోయింది, లేకపోతే లైట్ పోయింది, లేకపోతే ఇంకోటి ఇలాంటి వాటికి అన్నిటికీ డబ్బులు కావాలి కదా. ఆ డబ్బులు వీళ్ళు వచ్చే 32,000 ఖర్చు పెడితే ఈ వచ్చిన డబ్బుల్ని మళ్ళీ వచ్చిన తర్వాత జీతం వచ్చిన తర్వాత దాన్ని వీళ్ళు బిల్లులు పెట్టుకొని అవి తీర్చి ఆర్చి అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. చాలా దారుణంగా ఉంది. కస్తూర్బా స్పెషల్ ఆఫీసర్ల కష్టాలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఆ ఐటమ్ని మేము హైలైట్ చేశాము ఈరోజు. తర్వాత జూబ్లీ హిల్స్కే అజరుద్దీన్ జూబ్లీ హిల్స్ టికెట్ని అజరుద్దీన్కి ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఒక వార్తను మేము ప్రజెంట్ చేశాము. సోనియా గాంధీ అండ్ రాహుల్ ప్రియాంకతో ఆయన భేటీ అయ్యారు. మనం ఇక్కడ 2వ పేజీలో ఈ వార్తను చూసుకుంటే ఇక్కడ
ఆయన ఇక్కడ అజారుద్దీన్కే జూబ్లీ హిల్స్ టికెట్ అని చెప్పేసి ఒక వార్త ఉంది. ఇక్కడ ఈయన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కోసము కాంగ్రెస్ టికెట్ కోసం అని చెప్పేసి అజారుద్దీన్ అయితే దాదాపుగా ఆయనకే ఖాయమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ ఏంటంటే ఎవరికి ఎవరిని పెడదాం అని చెప్పేసి మొన్న ఏదో చిరంజీవిని కలిస్తే చిరంజీవికి ఇస్తానని టాక్ వచ్చింది, నాగార్జునకి ఇస్తానా, జూబ్లీ హిల్స్లో నాగార్జున ఉంటాడు కదా నాగార్జునకి ఇస్తారని టాక్ వచ్చింది. ఇట్లాంటివన్నీ టాకులు నడుస్తున్నాయి. కానీ అజహరుద్దీన్ మాత్రము డైరెక్ట్గా పైకి వెళ్ళి పైరవి చేసుకున్నాడు. ఆయనకి టికెట్ దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పేసి అని అంటున్నారు. మరి ఎందుకంటే అక్కడ సోనియా గాంధీ ఇప్పటి వరకు ఎవరికి కూడా ఇది ఇవ్వట్ల, అపాయింట్మెంట్లు ఇవ్వట్ల, ఆరోగ్యం బాగలేదు దగ్గర నుంచి పార్టీ ప్రముఖులకు ఎవరికి ఇవ్వట్లేదు. అట్లాంటిది అజరుద్దీన్కి అపాయింట్మెంట్ ఇచ్చింది, ఆయనతో మాట్లాడింది. తర్వాత ఆయన అంతకుముందు రోజు ప్రియాంక గాంధీని కలిశాడు, తర్వాత రాహుల్ గాంధీని కలిశాడు. నేను జస్ట్ నాకు లాస్ట్ మూమెంట్లో ఆ జూబ్లీ టికెట్ ఇచ్చారు, అందువల్ల మాగుంట మీద నేను ఓడిపోయాను, మాగంటి మీద ఓడిపోయాను నేను, కాబట్టి ఈసారి నేను గెలిచే అవకాశం ఉంది కాబట్టి నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన అయితే రిక్వెస్ట్ చేశాడు. మరి ఆయనకే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. తర్వాత ఇంకా నిన్న ఇంకొక హైలైట్ అయినటువంటి విషయం ఏంటంటే అన్నదమ్ములకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటి అని చెప్పేసి మరి ఈయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ మరోసారి చేశాడు. రేవంత్ రెడ్డి మీద గత కొన్ని రోజులుగా హాట్ కామెంట్స్ అనేవి చేస్తున్నారు. కొంతమంది ఏమంటారంటే అసలు ఆయన అంతగా రెచ్చిపోతున్నాడంటే అధిష్టానం ఏమన్నా ఆయన అనుకుందా రేవంత్ రెడ్డి మీద ఒక రెబల్ని దించిందా అని చెప్పేసి ఒక టాక్ కూడా నడుస్తుంది. సరే ఆయన అది ఆ సంగతి పక్కన పెడితే మాత్రం ఇక్కడ ఏమంటాడంటే నాకు హామీ ఇచ్చారు, ఎలక్షన్స్లో నాకు హామీ ఇచ్చారు, మీరు ఎలక్షన్స్ హామీని ఎందుకు నిలబెట్టుకోవట్లేదు అని చెప్పేసి ఆయన నిలదీశారు. మరి అన్నదమ్ములకి ఒకే జిల్లాలో ముగ్గురికి ఇస్తే అట్లా అది ఇది అని అంటున్నారు. మరి ఖమ్మం జిల్లాకి ఎందుకు ఇచ్చారు? ఖమ్మం జిల్లాకి ముగ్గురు ఉన్నారు కదా, బట్టి విక్రమార్క ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, నెక్స్ట్ ఆయన తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికినేమో మరి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళ బ్రదర్ ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. అయినా నాకు హామీ ఇచ్చారు, హామీ ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోవట్లేదు అని చెప్పేసి అని అంటున్నాడు. మొన్న బట్టి విక్రమార్క కూడా అవును తప్పులు నిజమే అన్నారు అని చెప్పేసి అని ఆయన కూడా హామీ ఇచ్చిన మాట అయితే వాస్తవం అని చెప్పేసి ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఈయన ఏమంటాడంటే మంత్రి పదవులకు అన్నదమ్ములకు మంత్రి పదవి ఇవ్వడం కరెక్ట్ కాదు, ఒకే కుటుంబం నుంచి అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి నీకు ఇస్తే మళ్ళీ ఉత్తమ్ భార్య పద్మావతికి కూడా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఆయన అంటున్నారు. కానీ అన్నదమ్ములకు ఇస్తే తప్పేంటి, అసలు నన్ను మీరు తీసుకున్నప్పుడే నాకు హామీ ఇచ్చి తీసుకున్నారు, నన్ను ఇట్లా మోసం చేస్తున్నారు అని చెప్పేసి ఆయన అయితే ప్రశ్నిస్తున్నాడు. చూద్దాం మరి ఆయన ఇంకొక ఇది కూడా చేశాడు. ఖమ్మం జిల్లాకు వచ్చేసరికినేమో మరి 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు, మరి 11 మంది ఉన్న నల్గొండ జిల్లాకు ఇంకో మంత్రి పదవి ఇస్తే తప్పేంటి అని చెప్పేసి ఆయన అయితే ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేశారు. మరి ఏం జరుగుతుందని చూడాలి. ఆయన బయటకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఆయన మీద క్రమశిక్షణ సంఘం మల్లు రవి ఆధ్వర్యంలో మనం కూర్చున్నప్పటికీ వరంగల్ సెట్ చేశారు, కానీ ఈయన మాత్రం సెట్ చేయలేపారు. ఇంత గురించి మాట్లాడడం కూడా కష్టమవుతుంది, దాని గురించి ఏం మాట్లాడలేదు ఇప్పటి వరకు. చూడాలి ఏం జరుగుతుందనేది చూడాలి. ఇక బంగారం మీద ఎలాంటి ట్యాక్సెస్ ఉండవు అని చెప్పేసి ట్రంప్ ఒక కీలక ప్రకటన అనేది చేశాడు. ప్రస్తుతం అయితే అంతర్జాతీయ మార్కెట్లను కొన్ని రోజులుగా కలవరబెడుతున్నటువంటి ఈ ఊహాగానాలకి నిజంగా ట్రంప్ అనేది చెక్ పెట్టేశాడు నిజంగా. ఎందుకంటే బంగారం దిగుమతుల మీద ప్రభుత్వం టారిఫ్లు వేస్తే మాత్రం బంగారం ఇప్పటికే రేటు దారుణంగా ఉంది, ఆ రేటు పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆయన దాని మీద క్లారిటీ ఇచ్చాడు కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా ఇంకొకటి ఏంటంటే రాష్ట్రంలో భారీ వర్ష సూచన మీద ప్రభుత్వం అలర్ట్ అనేది చేసింది. మన యువ తెలంగాణలో అదొకటి మెయిన్ పేజీలో కవర్ చేసామేమో. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల ఉద్యోగులు కూడా లీవులు రద్దు చేశారు. అవసరమైతే విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవులు ఇవ్వాలని చెప్పేసి ఆయన ఆదేశాలు అయితే చేశాడు. ఇక ఎయిర్ లిఫ్టింగ్ హెలికాప్టర్లు సిద్ధం చేయాలని చెప్పారు. అయితే వాతావరణ శాఖ 72 గంటల పాటు కంటిన్యూగా వర్షాలు పడతాయండి. మరి నేనైతే ఈ రోజు చూస్తున్న హైదరాబాద్లో అయితే ఇప్పటివరకు అయితే వర్షం అయితే పొద్దు నుంచి అసలు వర్షమే లేదు. ఇవాళ నిన్న మొన్న కూడా వర్షం కనిపిస్తుంది కానీ ఇవాళ వర్షం లేదు. మరి వాతావరణ శాఖ చెప్పినప్పుడు మరి బ్యాక్ ఎందుకు వెళ్తుందో నాకు అయితే అర్థం కావట్లేదు. అంటే నేను వాళ్ళు తప్పట్టం కాదు, ఎందుకో మరి అట్లా జరుగుతుంది, అది కొంచెం చూసుకుంటే బెటర్ అని అనిపించింది. ఈ వార్తను కూడా మేము ఫస్ట్ పేజీలో కవర్ చేసాం. ఇవాళైతే స్కూల్స్కి కాలేజీలకి పిల్లలందరూ యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళారు, ఏం ప్రాబ్లం లేదు, వర్షం అయితే పెద్ద లేదు. మరి జిల్లాలో ఎట్లుందనేది కొంచెం కొన్ని గంటలు పోతే కానీ మనకు తెలియదు. ఇక ఇంకొకటి ఏంటంటే కేబీసీలో గెలిచాడు, జీవితం తలకిందులైంది. జనరల్గా ఏంటంటే మన వాళ్ళు అంటారు సార్ నడమంతరపు సిరి ఇది చేసిందిరా, వాడిని నాశనం చేసిందిరా అని చెప్పి మన పెద్దోళ్ళు చెప్తుంటారు. అలాంటిదే జరిగిందేమో అని అనిపిస్తుంది శ్రీనివాస్ని. ఈయన పేరేంటి, ఈయన సుశీల్ కుమార్ అనంతరం 2011లో 5 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. కౌన్ బనేగా కరోడపతి నుంచి 5 కోట్ల రూపాయలు గెలుచుకున్న ఫస్ట్ విజేత అనమాట. అంత పెద్ద మొత్తాన్ని గెలుచుకున్నాడు. ఇప్పుడు అమితాబ్ కూడా ఆశ్చర్యపోయాడు. ఈయన నిజమైనటువంటి స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా ఉంది కదా, అది ఆ టైప్
అని చెప్పేసి మాట్లాడాడు. ఆయన అంతకుముందు ఏం చేశాడు, జస్ట్ చిన్న టీచర్ ఉద్యోగం చేసుకునేవాడు, కష్టపడ్డాడు, కేబీసీలో గెలిచాడు, 5 కోట్లు గెలుచుకున్నాడు. కానీ ఆ 5 కోట్లే ఆయన జీవితాన్ని నాశనం చేసిందట. ఎలా నాశనం చేసిందంటే, ఆయన 5 కోట్లు వచ్చాక వ్యసనాలకు అలవాటు పడ్డాడు. తర్వాత వ్యక్తిగతంగా సవాళ్ళు అతని జీవితాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆయన జస్ట్ డబ్బులు వచ్చిన తర్వాత కొన్ని వ్యాపారాల్లో తెలియని వ్యాపారాల్లో పెట్టుబడి అనేది పెట్టాడట. దాంతో అవి లాస్ అయిపోయినాయట. జనరల్గా ఏంటంటే అలా డబ్బులు వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మన వీటి మీద రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెడతారు. ఆస్తులు కొనుక్కుంటే ఏ ప్రాబ్లం ఉండదు, మనకి వ్యాపారాలు పెడితే ఉంటాయి పోతాయి. అదే ఆస్తులు కొన్నాం అనుకో, ఆయన ఎక్కడ బీహార్లోని చంపారణ్గా బీహార్ రాష్ట్రంలో చంపారణ్లో అనమాట. ఆ ప్లేస్లో దగ్గర ఉన్నాడు, ఏ పాట్నాకో దేనికో దగ్గర ఉంటే ఆ పాట్నాలో ఎక్కడ కొనుక్కుంటే పోయేది. అది రియల్ ఎస్టేట్ కాబట్టి బాగా పెరుక్కుంటూ వచ్చేది, ఆయన ప్రాబ్లం ఉండేది. ఆయన తెలియని బిజినెస్లు అన్నింటిలో పెట్టుబడి పెట్టాడట. 5 కోట్లు కూడా పోయినాయి. పోతూ ఉన్నాయి, క్రమంగా పోతూ ఉన్న క్రమంలో ఏం చేశారంటే ఈయనకి ఈ సెలబ్రిటీ క్రేజ్ వచ్చింది కదా. సెలబ్రిటీ క్రేజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేశారంటే పిలిచి రిబ్బన్ కటింగ్లు కానీ లేకపోతే చందాలు వసూలు చేసే ప్రోగ్రాంలు కానీ వీటన్నిటి పిలిచారట. ఈ చందాలకు వసూలు చేసే ప్రోగ్రాంలు పిలిచినప్పుడు ఈయన డబ్బులు తీసుకోవడం మానేసి ఈయనే రివర్స్ చందాలు ఇవ్వడం మొదలు పెట్టాడట. దాంతో ఈయన ఆసు కరుక్కుంటూ పోయింది. నెక్స్ట్ ఈ వ్యాపారులు రిబ్బన్ కటింగ్లకు వీటికి పిలిచినప్పుడు వెళ్ళి అక్కడ మందుకి తర్వాత సిగరెట్లకి వీటికి అలవాటు పడ్డాడట. ఒకనొక దశలో ఒక భార్య అయితే విడిచిపెట్టి పోవటానికి కూడా సిద్ధమైందట. ఆ విడాకులు తీసుకుంటా అని చెప్పేసి బెదిరించిందట. అట్లా ఈయన చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాడు. దానికి సంబంధించిన వార్తను మనం యువ తెలంగాణలో, అంటే యూత్కి ఇన్స్పిరేషన్గా ఉండాలి, యూత్కి తెలియాలి ఇట్లాంటివి, అంటే మనం డబ్బు వచ్చినప్పుడు ఎలా జాగ్రత్త పెట్టుకోవాలి, డబ్బులు ఎలా సంపాదించాలని తెలుసుకోవాలి. కాబట్టి మేము యువ తెలంగాణ పేపర్లో దీన్ని కేబీసీ గెలిచాడు జీవితం తలకిందులు అని చెప్పేసి ఒక ఐటమ్ని యువ తెలంగాణలో కవర్ చేసాము. ఇంకా అందరికీ ఇష్టమైంది స్పోర్ట్స్, అంటే అందరికీ ఇష్టమే కదా. 100 కోట్ల పరువు నష్టం దావాకు సంబంధించినటువంటి ఒక కేసుని మనము ఇవాళ, ఒక వార్తను మనం ఇవాళ వార్తలు కవర్ చేసాము. ఇక్కడ ఏంటంటే ఇది ధోని దీని మీద కేసు అనేది వేశాడు. 100 కోట్ల పరువు నష్టం దావా కేసు వేశాడు, ఒక మీడియా సంస్థ మీద వేశాడు. దానికి సంబంధించినటువంటి వార్త. మిస్టర్ కూల్గా ఉండేటువంటి కెప్టెన్ కోట్ల మంది అభిమానాన్ని గెలుచుకున్నాడు. కానీ ఇట్లా ఈ ఒక మీడియా పరువు నష్టం ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టింది. దాంతో వాళ్ళ మీద పరువు నష్టం దావా వేశాడు. 2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ అనేది కలకలం అనేది అప్పట్లో సృష్టించింది. చెన్నై సూపర్ కింగ్స్ అను రాజస్థాన్ రాయల్స్ జట్ల మీద 2 ఏళ్ళు, అంటే 2016, 2017లో నిషేధం అనేది విధించారు. అప్పుడు బీసీసీఐ విధించింది. అప్పుడు ఒక టీవీ డిబేట్లో ఈయన డబ్బులు తీసుకున్నాడు అని చెప్పేసి ధోని మీద ఆరోపణలు చేశారట. స్పాట్ ఫిక్సింగ్ కోసము కొంతమంది జర్నలిస్టులు కూర్చొని మాట్లాడుకుంటారు కదా, డిబేట్ మాట్లాడుకుంటా. ఆ టైంలో వాళ్ళు కామెంట్ చేశారట. దాని మీదట ఆయన, ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి, ఎప్పుడు కూల్గా ఆయనకు వచ్చే ఆదాయం వీటి కోసం డబ్బులు ఆయన తప్పు చేయాల్సిన అవసరం ఉంది. దాంతో ఆయన ఇబ్బంది పడి వాళ్ళ మీద 100 కోట్లు దావా వేశాడు. చేసి కూడా ఇప్పుడు 2013, అంటే చాలా ఏళ్ళు అయింది. ఇప్పుడు దాని మీద మద్రాస్ హైకోర్టు దాని మీద తీసుకుందట స్పాట్ ఫిక్సింగ్ కేసు కింద. అప్పుడు దాన్ని ఇప్పుడు కోర్టు కేసు అయితే నడుస్తుంది. చూడాలి ఎట్లా నడుస్తుంది ఏంటనేది. మరి నిజంగా ఆయన అయితే స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా ధోని అయితే వస్తున్నాడట, వచ్చి ఇస్తారట. ఇంకా ఇది ఒక్కరైనా 10 కోట్లు సంపాదించిన మూవీ మానియాలో కొన్ని ఐటమ్స్ అయితే ఇచ్చాము మేము. ఎన్ని ఫ్లాప్లు వచ్చినా విడాకుడు రూమల్స్ రంచిక పోస్ట్ వైరల్ అయింది. తర్వాత ఏదో కన్యాకుమారి సినిమా గురించి ఇలా కొన్ని కేబీసీలో గెలిచాడు, అది కంటిన్యూషన్ ఐటమ్ అయితే ఇక్కడ ఇచ్చాము మనము. అలా కొన్ని వార్తలు అయితే మేము కవర్ చేసాము. మీరు రోజు కంపల్సరీగా మన యువ తెలంగాణ పేపర్ని అయితే చూడండి. మంచి యూత్కి సంబంధించి మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేసి మేము ఐటమ్స్ అనేది ఇస్తున్నాము. ఈ మన ఛానల్ని, తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.